హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా విభజన హామీలు, విభజన చట్టం ద్వారా రావాల్సినటువంటి హక్కులకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాష్ట్ర రాజధాని అమరావతి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలని మాట్లాడతారు అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కొద్ది రోజులు 20 రోజుల్లోనే 2 శ్వేతపత్రాలని రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మొదటి పోలవరం మీద, రెండవది రాజధాని అమరావతి మీద. ఈ 2 శ్వేతపత్రాల్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం ఏమిటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల కాలంలో అటు పోలవరాన్ని ఇటు రాష్ట్ర రాజధాని అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. దీనివల్ల కోట్లాది రూపాయల నష్టం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు అభివృద్ధి వెనక్కి వెళ్ళింది అనేటువంటి అంశం సుస్పష్టంగా దాంట్లో పేర్కొన్నారు. అయితే ఈ 2 ప్రాజెక్టులు పోలవరం కానీ అమరావతి కానీ ముందుకు వెళ్ళాలి అని అంటే పరిష్కారం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున అమరావతికి సంబంధించినటువంటి వైట్ పేపర్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో కొన్ని వాస్తవాలను ఎవరు కూడా హైడ్ చేసేదానికి అవకాశం ఉండదు, దాచిపెట్టలేరు ఎవరు కూడా. చంద్రబాబు నాయుడు కూడా అదే విషయాన్ని చెప్పారు. కేంద్ర ప్రభుత్వము అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణం విషయంలో 2500 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి కేటాయిస్తున్నామని 1500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు, నాబార్డు, ఇతర సంస్థల నిధులతో ఎంతో కొంత మేము ప్రయత్నం చేసి ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ నివాసానికి అవసరమైనటువంటి భవనాన్ని, అదేవిధంగా సెక్రటరేట్, అసెంబ్లీ, హైకోర్టు తాత్కాలిక భవనాలని నిర్మించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం మారటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావటం, ఆ తర్వాత దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి విషయాలను ఆయన చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి గత 2014 నుంచి 19 వరకు పూర్తి స్థాయి సహకారం రాలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వల్ల అమరావతిని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాధగా ఉంది, ఈ విధమైనటువంటి పరిస్థితి, ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా 2024 ఎన్నికల్లో ఆ విధమైనటువంటి గట్టి పనిష్మెంట్ కూడా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 151 సీట్లకు గాను 11 సీట్లకే వాళ్ళని పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం అమరావతిని పూర్తి చేసుకోవటం. అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్న దాని ప్రకారంగా పరిపాలనా భవనాల నిర్మాణానికి 48,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఒక 10,000 కోట్ల రూపాయలతో పని జరిగి ఇంకొక 38,000 కోట్ల 40,000 కోట్ల రూపాయలు పెరిగినటువంటి అంచనాలకు అనుగుణంగా ఇంకొక 10,000 కోట్ల రూపాయలు అవసరమైతే అవ్వచ్చు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే విభజన చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఇందుకు మరి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి అమరావతి రాజధాని విషయంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి కాబట్టి వాళ్ళ వైపు నుంచి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని అడుగుతారు అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో కూడా పునరావాస ప్యాకేజీ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. 2016-17 అంచనాల ప్రకారంగా 55,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి ఖర్చు అవుతాయి అనేటువంటిది ఒక అంచనా కేంద్ర ప్రభుత్వానికి అప్పుడే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పంపించింది. అయితే దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది.
దాంట్లో 30,000 కోట్ల రూపాయల పునరావాస ప్యాకేజీ రావాలి. అది వస్తేనే పోలవరం పూర్తయ్యేది. అది రాకుండా పోలవరం పూర్తయ్యేదానికి అవకాశం లేదు. కాబట్టి పోలవరానికి సంబంధించినటువంటి నిధులను కూడా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగి సంపాదిస్తారు అనేటువంటి దాని మీద ఒక ఆస్తి ఉన్నారు. అన్నిటికన్నా కీలకమైనటువంటిది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎలాగో మాట్లాడదు. అసలు బీజేపీ ఏమంటుంది, ఇది ముగిసిపోయిన అధ్యాయం అని అంటుంది. కానీ మొన్న ఇప్పుడు ఎన్డీఏలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి బీహార్కు సంబంధించినటువంటి నితీష్ కుమార్కు సంబంధించినటువంటి పార్టీ జేడీయూ పార్టీ ఢిల్లీలో జరిగినటువంటి వాళ్ళ పార్టీ సమావేశంలో కీలకమైనటువంటి తీర్మానం చేసి బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. నరేంద్ర మోడీకి ఆ ప్రతిపాదన పంపించారు. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, లేదంటే ప్రత్యేక ప్యాకేజీ అని ఇవ్వండి అని నరేంద్ర మోడీని బీహార్ ప్రభుత్వము జేడీయూ పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ అడుగుతోంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి మరి ప్రత్యేక హోదా ఇస్తారా, లేదు అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. అప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్యాకేజీ వద్దంటున్నా మా రాష్ట్ర ప్రజలని చెప్పేవారు. పవన్ కళ్యాణ్ కూడా పాచిపోయిన లడ్డూలు మాకు ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదానే కావాలన్నారు. ఆ రోజున పోరాటం చేశారు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు ఇద్దరు కూడా భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం, జనసేన, మరి ఇదే ఆ ప్రత్యేక హోదా కానీ లేదంటే దాని రూపంలో ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగేటువంటి విధంగా ఏమైనా ప్యాకేజీకి అంగీకరిస్తారా, అది ప్యాకేజీని అడుగుతారా, ప్రధానమంత్రి దగ్గర ఏం ప్రతిపాదనలు పెట్టబోతున్నారు. ఇంకా కీలకమైనటువంటి చాలా అంశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటిల్లో. ఇప్పుడు విశాఖ, అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 3 జిల్లాలు, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ రావాలి. కేవలము విభజన తర్వాత 3 సంవత్సరాలు మాత్రమే ఒక్కొక్క జిల్లాలకి 50 కోట్ల రూపాయల చొప్పున, 10 జిల్లాలకి 3 సంవత్సరాల్లో 1,050 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఈ 7 జిల్లాలకి మనం వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి నిధుల్ని సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు, పూర్తిగా లేదు. రాజమండ్రి పెట్రోకెమికల్ కాంప్లెక్స్, అదేవిధంగా విశాఖపట్నము, విజయవాడ సంబంధించినటువంటి మెట్రో రైల్ ప్రాజెక్టు, రామాయపట్నం పోర్టు, లేదంటే దుగ్గరాయపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, వీటికి సంబంధించినటువంటి వీటిని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విభజన అంశాలు, ప్రత్యేక హోదా, ఇవన్నిటి మీద, పోలవరం, రాజధాని సంబంధం, వీటి మీద ఏమో ప్రధానమంత్రి మీద పోరాడాలి, ప్రభుత్వంతో తగువ పెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం, దాన్ని ఎవ్వరూ చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు కూడా గతంలో అనుభవాన్ని చూశారు. కాబట్టి రాష్ట్రానికి నష్టం జరగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం, జనసేన బలంగా ఉన్నారు. 21 లోక్సభ సీట్లను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ పూర్తి బలం లేదు ఎన్డీఏకి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ మీనే అసలు ఆధారపడే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించి ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి రాష్ట్ర హక్కుల్ని చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి దగ్గర ప్రతిపాదిస్తారని, వీటిని సాధిస్తారని ఆశిద్దాం.